మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు బ్రహ్మూ టాక్స్. అమెజాన్ ప్రైమ్లో ఒక సిరీస్ రన్ అవుతుంది. సరిగ్గా రావాల్సిన టైంలో వచ్చిన సిరీస్ అండి ఇది. అందుకే దీనికి అన్ని వైపుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఏంటబ్బా అని నేను కూడా ఈ సిరీస్ చూశాను. దీని పేరే ఎగ్జామ్. సాధారణంగా సీరియల్స్ పెద్దగా చూడని నేను ఈ సిరీస్ తప్పనిసరిగా చూడండి అని మీకు రికమెండ్ చేస్తున్నాను. ఇది తమిళంలో తీశారు, తెలుగు డబ్బింగ్తో అవైలబుల్గా ఉంది. ఇందులో క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంటు, యాక్షన్ గ్రిప్పింగ్ కంటెంటు అంతా ఆడియన్స్ని ఆకట్టుకోవడం కోసమే. కానీ అసలు విషయం వేరే ఉందండి. ఇప్పుడు మన దేశమంతా యువతీ యువకులు రగిలిపోతున్న ఎడ్యుకేషన్ సిస్టంలో అవకతవకలు, పేపర్ లీక్స్, వీటి వెనక ఉన్న అవినీతి అధికారులు, పోలీసులు, పొలిటీషియన్స్, ఈ మొత్తం అవ్యవస్థని కీలకమైన కేంద్రంగా చేసుకొని ఈ సిరీస్ని నిర్మించారు. ఈ సిరీస్ చూడడానికి ముందు తప్పనిసరిగా ఒకసారి ఇప్పుడు దేశమంతా విద్యా వ్యవస్థలో ఎలాంటి అవినీతి పేరుకుపోయిందో, దేశంలో జెన్జీ ఎందుకు ఇంత ఆగ్రహంతో ఊగిపోతున్నారో, ఎంత ఆందోళనలో నలిగిపోతున్నారో గుర్తు చేసుకోవాలి. నీట్ ఎగ్జామ్లో పదే పేపర్ లీక్ కావడం గుర్తుంచుకోవాలి. ఇటీవల నీట్ పేపర్ లీక్ కారణంగా ఎన్ని లక్షల మంది తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారో, ఎంతమంది ఆత్మహత్యల పాలయ్యారో, ఎన్ని లక్షల మంది తల్లిదండ్రులు అప్పుల పాలైనా ఫలితం దక్కక అయోమయంలో గుండెలు బాదుకుంటున్నారో గుర్తుంచుకోవాలి. సిబిఎస్ఈ ఈ పరీక్షలలో అవినీతి ఎంత పేరుకుపోయిందో 3 విద్యార్థులు బట్టబయలు చేసిన సంఘటన మరీ గుర్తు తెచ్చుకోవాలి. ఈ నేపథ్యంలో ఉద్భవించిన కాక్రోచ్ జనతా పార్టీ ఈ దేశంలోని యువతీ యువకులను ఇంతగా ఆకర్షించడానికి కుళ్ళి కంపు కొడుతున్న ఈ సిస్టంలోని లోపాలే అని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈ సిరీస్ చూడడం మొదలు పెట్టండి. అంత బోల్డ్గా ఈ సిరీస్ తీశారు. అది మీకు చూసిన తర్వాత అర్థమవుతుంది. ఎంత తెలివితేటలతో పుట్టినా పేదరికం వారి తెలివితేటలను అణచివేస్తుంది. డబ్బుతో దేన్నైనా కొనుక్కునే సంపన్నులకు పరీక్ష పేపర్ను కొనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు. ధనవంతులకు వారి బిడ్డలకు డబ్బు కోసం అమ్ముడుపోయి దొంగదారిలో వారికి సహాయం చేసే అవినీతి పరులు అధికారుల్లో ఉంటారు, పోలీసుల్లో ఉంటారు. వారికి రాజకీయ వర్గాల నుంచి అన్ని అండదండలు ఉంటాయి. సో కరప్షన్ ఎటు చూసినా అంతా కరప్షన్. అవినీతి అణువున అల్లుకుపోయిన ఈ వ్యవస్థలో పేదరికంతో పుట్టే పిల్లలకు ఎదిగే అవకాశం ఉండదు. వారు అసహాయంగా చివరికి ఈ అవినీతిమయ వ్యవస్థలో అవినీతి పరులుగానైనా నేరస్తులుగానైనా మారిపోవాలి, లేదంటే అవినీతిపై పోరాడే వీరులైనా కావాలి. ఈ క్రమంలో ఎందరో బలైపోతారు. ఇందులో 3 ప్రధానమైన పాత్రలు ఉంటాయి. 2 పేదరికం నుంచి వచ్చినవారు, ఒకరు కలిగిన కుటుంబం నుంచి వచ్చినవారు. ప్రధానంగా 2 స్త్రీ పాత్రల చుట్టూ కథ నడుస్తూ ఉంటుంది. రీజనల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఈ మోసాలు గమనించి వాటి వెనక ఉన్న మొత్తం పెద్ద తలకాయల పని పట్టడానికి ఒక అమ్మాయి పూనుకుంటుంది. సిస్టంలోని దగాకోరుల ఆట కట్టించడానికి ఝాన్సీ అనే పాత్రతో కథ మొత్తం నడిపించడం బాగుంది. ఎంతో కష్టపడి అహోరాత్రాలు శ్రమపడి అప్పుల పాలైన తల్లిదండ్రుల ఆశలను నిరంతరం గుర్తు చేసుకుంటూ పరీక్షలు రాసే పేద పిల్లలు ఎగ్జామ్లో ఎంత ప్రతిభ చూపించినా చివరికి వారి ప్రతిభ ఎవరో ధనవంతుల పిల్లలకు ఉపయోగపడి తాము దగాపడి అన్యాయమైపోవడం ఈ సిరీస్లో మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. చేపలు పట్టుకునే కుటుంబంలో పుట్టి పేదరికం వల్ల ఎన్ని తెలివితేటలున్నా చదువుకునే అవకాశం లేక ఆ తెలివితేటల్ని దొంగదారిలో ఉపయోగించుకునే దొంగల చేతిలో కీలుబొమ్మగా మారి చివరికి తానే పేపర్ లీక్ సిండికేట్లో ఒక విలన్గా ఎదిగిన పాత్ర కొమరేషన్. ఇతని కథలో ఈ మలుపు కన్నీరు తెప్పిస్తుంది. అలాగే బాతులు పెంచుకునే పేద కుటుంబంలో నుంచి వచ్చిన ఝాన్సీ బాగా చదువుకుని పరీక్షలు రాసిన డిఎస్పీ కూతురు మరుమల్లి దొంగదారిలో పరీక్ష బాగా రాయడం తెలుసుకొని ఆ విషయాన్ని బయట పెట్టాలని ప్రయత్నించి చివరికి తాను అన్యాయంగా ఒక ఖైదీగా, నేరస్తురాలిగా జైలు జీవితంలోకి నెట్టబడడం మనల్ని మరింత బాధ పెడుతుంది. అయితే ఝాన్సీ జైలులో ఉండి కూడా పట్టు వదలకుండా అవినీతిపై పోరాడే మిత్రులతో ఒక జట్టు కడుతుంది. వాస్తవానికి తాను కావలసిన డిఎస్పీ పోస్టులో అడ్డదారిలో వచ్చిన మరుమల్లి ఉంటుంది. సిరీస్ ప్రారంభం కావడమే మరుమల్లి స్థానంలో ఝాన్సీ ఎంటర్ కావడం, తరువాత కథ అనేక మలుపులు తిరుగుతూ అంతర్లీనంగా సమాజమంతా పేరుకుపోయిన అవినీతి కుళ్ళును బయటపెడుతుంది. ప్రేక్షకులలో ఆసక్తిని క్రియేట్ చేసి దాన్ని చివరి వరకు కొనసాగేలా ఈ సిరీస్ని 7 భాగాలుగా రూపొందించడంలో డైరెక్టర్ ఏ సర్కునం ప్రతిభను మెచ్చుకోవాలి.
ఎగ్జామ్స్ సిస్టమ్ చుట్టూ ఎన్ని చీకటి శక్తులు పనిచేస్తున్నాయో ఆ శక్తుల మీద ఒక అమ్మాయితో వీరోచితంగా పోరాటం చేయించడం మనల్ని ఆకట్టుకుంటుంది. కథలో రియాలిటీ ఎంత, కల్పితం ఎంత, ఇలా జరుగుతుందా జరగదా అనే అంశాల కంటే ఈ సిస్టంలో పేద విద్యార్థులతో అవినీతి పరులు ఆడుకుంటున్న చీకటి ఆట వెనక ఉన్న కుట్రలు కుహకాలు మనకు అర్థమవుతాయి. సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి కలెక్టర్ కావాల్సిన కుర్రవాడు ఆ పరీక్షలనే మ్యానిపులేట్ చేసే స్థితికి ఎందుకు దిగజారాడు? దానికి ఈ వ్యవస్థలోని ఏ లోపాలు కారణం? వీటి పట్ల మన ఆలోచనలు కొంచెం సాగడానికి ఈ సిరీస్ దోహదపడుతుంది. ఓవరాల్గా ప్రస్తుతం దేశాన్ని పట్టి కుదిపేస్తున్న విద్యా వ్యవస్థలోని అవ్యవస్థకు అద్దం పట్టిన ఈ సిరీస్ సకాలంలో రావడం గొప్ప విషయం. ఈ సిరీస్ని నిర్మించడానికి ముందుకు వచ్చిన పుష్కర్, గాయత్రి అనే ఇద్దరు క్రియేటివ్ ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి అభినందనలు చెప్పాలి. ఎంతో గొప్పగా ఉందని చెప్పలేం, కానీ ఇప్పుడు మన దేశం ఎదుర్కొంటున్న అతి ప్రధానమైన సమస్యను తెర మీదకి ఎక్కించిన వీరి ధైర్యానికి మాత్రం జేజేలు చెప్పాలి. అందుకే అందరి ప్రశంసలు వీరు అందుకుంటున్నారు. ఎంత గొప్పగా తీశారు అనేదానికంటే ఎంత గొప్ప విషయాన్ని కోర్ కంటెంట్గా తీసుకొని ఈ సిరీస్ని నిర్మించారు అనే విషయమే గొప్పది. అందుకే మీరు తప్పనిసరిగా చూడండి. అమెజాన్ ప్రైమ్లో ఉంది, తెలుగు డబ్బింగ్తో అవైలబుల్గా ఉంది. చూసి మీ కామెంట్స్ పెట్టండి, మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ప్రసాద్ మూర్తి.